ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రచారం ఫ్లాప్ షోను తలపిస్తోంది. చంద్రబాబు అండతో టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్న షర్మిల వైపు ప్రజలు కన్నెత్తి చూడడం లేదు. దీంతో ఆమె సభలు, రోడ్ షోలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. సొంత జిల్లాలోనే కాదు, చివరకు పులివెందుల్లో కూడా షర్మిల రోడ్ షోలకు అద్దె మనుషులే దిక్కయ్యారు. చివరకు ఆమె వెనకుండి నడిపిస్తున్న టీడీపీ సహకారంతోనే డబ్బులు ఇచ్చి మరీ జనాల్ని తరలించుకునే దుస్థితికి వచ్చారు షర్మిల. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారానికి ప్రజలు కరువయ్యారు. ఇన్నాళ్లు తిట్టిన కాంగ్రెస్ పార్టీ పంచన చేరిన షర్మిలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. సభలు, రోడ్ షోలకు జనాలు రాకపోవడంతో నేరుగా తిరిగి వెళ్లిపోవాల్సి వస్తోంది షర్మిల. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల తన ప్రచారం కోసం బస్సు యాత్రను ఎంచుకున్నారు. 7 నియోజకవర్గాలను కవర్ చేసేలా కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన ఈ యాత్రకు జనాలు రావడం మానేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత కుటుంబంపైనే విమర్శలు చేయడమే దీనికి కారణంగా మారింది. ఓవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరోవైపు అవినాష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడాన్ని జనాలు తప్పుబడుతున్నారు. వీటన్నింటికి తోడు చంద్రబాబు చేసిన విమర్శలనే షర్మిల చేయడం ద్వారా ఆయన రాసిచ్చిన స్క్రిప్టునే చదువుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే కడప పార్లమెంట్ అభ్యర్థిగా కడపతో పాటు కమలాపురం, మైదుకూరులో బస్సు యాత్ర చేపట్టిన యాత్రకు జనాల నుంచి స్పందన కరువైంది. చివరకు సొంత నియోజకవర్గమైన పులివెందులలోనూ అదే పరిస్థితి. వచ్చిన వారు కూడా డబ్బులిచ్చి తెచ్చిన వారే కావడంతో షర్మిలలో అసహనం కట్టలు తెంచుకుంటోంది. కడప నుంచి దాదాపు 40 తుఫాన్ వాహనాల్లో ప్రజలను షర్మిల యాత్ర కోసం తరలిస్తున్నారు. అంటే 300 ఈరోజు నిన్న కూడా కడపలో మీటింగ్ జరిగింది కదా. తొలి విడత ప్రచారంలో షర్మిల బద్వేలు, కడప, మైదుకూరు నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంలోనూ ఇలాగే తుఫాన్ వాహనాల ద్వారా జనాల్ని తరలించారు. 20 వాహనాలకు సరిపడా జనానికి కడప జయరాజ్ గార్డెన్స్ లో బస ఏర్పాటు చేసిన 4 రోజుల పాటు షర్మిల పర్యటనలకు తిప్పుకున్నారు. వాళ్లంతా హిందీలో మాట్లాడుతున్నారు. బీహార్ నుంచి వచ్చిన వలస కూలీలతో రోజు కూలీకి ఒప్పందం చేసుకున్నట్లుగా తేలింది. కమలాపురం గంట సేపే అని చెప్పేసి సార్, కడుపుకి నీళ్లు లేకపోయి, అన్నం లేకపోయి, ఆ దేవుని కాడ పెట్టబట్టి సరిపోయా. లేకపోతే అట్లా వాళ్ళందరూ బీపీ షుగర్ ఉండేవాళ్ళు ఏం చేయాలి? ఎంత ఇచ్చారమ్మా తల్లి? ఎవరు ఇచ్చిండ్రు? అన్నం పెట్టలే, ఆమె ఎండని చెప్పిపోయింది శర్మిలమ్మ, మనకేం లేడా. ఈ పెయిడ్ జనాల కోసం ప్రత్యేకంగా టీంనే ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నేతలతో జన సమీకరణ సాధ్యం కాకపోవడంతో టీడీపీ నేతలే షర్మిలకు సహకరిస్తున్నారు. 1-2 గంటల కోసం జనాల్ని తీసుకువస్తూ భోజనం, నీళ్లు, ఇతర సౌకర్యాలతో పాటు రోజుకు 300 నుంచి 500 రూపాయలు ఇస్తున్నారు. అయితే ఇందులోనూ కక్కుర్తికి దిగిన కొందరు నేతలు వచ్చిన జనాలకు డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మధ్యలోనే వెళ్లిపోతున్నారు వారు. 700 చెప్తారా? 700 చెప్తారా? మధ్యలో తింటారు మాకు ఏమీ వేంపల్లె కేంద్రంగా తొలుత నిర్వహించిన సమావేశానికి చక్రాయపేట మండలం నుంచి టీడీపీ నాయకులు జన సమీకరణ చేపట్టారు. ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున చెల్లించి వాహనాల్లో తరలించారు. సిద్ధారెడ్డి గారి పల్లెకు చెందిన టీడీపీ నేత భాస్కర రెడ్డి జన సమీకరణ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. వేంపల్లెలోని బీడాలమిట్ట, చింతరాంపల్లె ప్రాంతాల నుంచి స్థానిక కాపు వీధికి చెందిన టీడీపీ నేత మునిరెడ్డి అద్దె మనుషులను తరలించారు. 350 నిలబడరాదబ్బా, ఓ అబ్బా పెద్ద స్పీడ్ అయిపోతుంది. 350 మందులే భోజనం. పులివెందులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కడప నుంచి జనాల్ని సమీకరించారు. చెన్నూరు, ఐటీఐ సర్కిల్, ఆజాద్ నగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అయితే చాలా మంది ప్రజలు షర్మిల యాత్ర మధ్యలోనే వెళ్లిపోవడంతో టోకెన్ సిస్టమ్ను స్టార్ట్ చేశారు టీడీపీ, కాంగ్రెస్ నేతలు. తిరుగు ప్రయాణంలో టోకెన్ ఉన్న వారికి మాత్రమే డబ్బులిస్తామని ముందుగానే చెప్పుకొచ్చారు. మరోవైపు షర్మిల ఏర్పాటు చేస్తున్న యాత్రలు, సభలకు ఖచ్చితంగా హాజరు కావాలంటూ మాజీ మంత్రి వైఎస్ వివేక పెద్దబావమరిది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఫోన్లు చేస్తూ
స్థానికులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ టీడీపీ రెండూ ఒకటేనంటూ చెప్పుకొస్తున్నారాయన. ఎంత కష్టపడి షర్మిల యాత్రలకు జనాలను తీసుకువచ్చినా వారు మధ్యలోనే వెళ్లిపోతున్నారు. దీంతో షర్మిల ప్రచారం కాస్త పెయిడ్ ఆర్టిస్టులతో అట్టర్ ఫ్లాప్ షోను తలపిస్తోంది.